ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ ఏంటంటే తమిళనాడు రాజకీయాలకు సంబంధించింది. ఇది కేవలం తమిళనాడు రాజకీయాలకే కాకుండా ఇది కేంద్ర రాష్ట్ర సంబంధాలకు కూడా సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఇష్యూ ఏంటంటే గవర్నర్ వ్యవస్థ. గవర్నర్ వ్యవస్థ ఇటీవల కాలంలో చాలా కాంట్రవర్షియల్గా చాలా వివాదాస్పదమైనటువంటి నేపథ్యంలో తమిళనాడులో రీసెంట్గా ఏం జరిగిందంటే ఈ యొక్క బడ్జెట్ స్పీచ్ నార్మల్గానైతే కనుక గవర్నర్ కొన్ని సందర్భాల్లో అసెంబ్లీని ఉద్దేశించి మాట్లాడతారన్నమాట. అంటే గవర్నర్ స్పీచ్ అంటుంది, దీన్ని మనం గవర్నర్ ప్రసంగం అని కూడా అంటాం. గవర్నర్ ప్రసంగించకుండా వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇది నాకు వాల్యూస్కి అగెనెస్ట్గా ఉంది స్పీచ్, ఇందులో కొన్ని తప్పులు ఉన్నాయి, నాకు మోరల్గా కరెక్ట్ అనిపించట్లేదు అని గవర్నర్ అంటున్నారు. అది కరెక్టా కాదా, అలా అనొచ్చా లేదా, అసలు గవర్నర్ ఏ సందర్భాలలో అసెంబ్లీని ఉద్దేశించి మాట్లాడతారు అన్నటువంటి అంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ ఈ వీడియో మనకి తమిళనాడుకు సంబంధించింది కాబట్టి ఒకసారి తమిళనాడు బార్డర్స్ ఎందుకు చూద్దాం. తమిళనాడుకు వచ్చేసేసి మనకి ఈ యొక్క క్లాక్ వైజ్ చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్, దాని తర్వాత ఇక్కడ మనకి గల్ఫ్ ఆఫ్ మన్నార్ శ్రీలంక, నెక్స్ట్ మనకి కేరళ, దాని తర్వాత మనకి కర్ణాటక. ఈ రాష్ట్రాలు తమిళనాడుకి బార్డర్గా ఉన్నటువంటి రాష్ట్రాలు. ఓకే, ఫర్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్ ఫస్ట్ కాంటెక్స్ట్ చూద్దాం. తమిళనాడు గవర్నర్ యొక్క అసెంబ్లీలో తను ఇవ్వాల్సినటువంటి ప్రసంగాన్ని ఇవ్వడానికి నిరాకరించారనమాట. కస్టమరీ ఈ యొక్క అడ్రస్ అంటే సాంప్రదాయకంగా వస్తున్నటువంటి ఈ యొక్క సభను ఉద్దేశించి మాట్లాడమనే దాన్ని మాట్లాడలేదు. ఎందుకోసం అంటే ఫ్యాక్చువల్, దాంతోపాటు మోరల్ గ్రౌండ్స్. ఫ్యాక్చువల్ గ్రౌండ్స్ ఇందులో కొన్ని తప్పులు ఉన్నాయని, మోరల్ గ్రౌండ్స్ అది మోరల్గా అంటే ఈ యొక్క నైతికంగా కరెక్ట్ లేదని చెప్పేసి తమిళనాడు గవర్నర్ మాట్లాడకుండానే వెళ్ళిపోయారు. ఫస్ట్ మనకు అర్థం కావాల్సింది అసలు యొక్క గవర్నర్ స్పీచ్ అనేది ఏందో అర్థం కావాలి. అది అర్థం కావాలంటే ఫస్ట్ మనకి గవర్నర్ మనకి స్టేట్ లెజిస్లేచర్లో ఒక భాగం. గవర్నర్ స్టేట్ లెజిస్లేచర్లో ఒక భాగం అంటే చట్టసభల్లో ఒక భాగం. అంటే గవర్నర్ దాంతోపాటు స్టేట్ లెజిస్లేచర్కి మధ్యలో ఇంటరాక్షన్ అనేది ఉంటుంది, నో డౌట్. అది ఏ విధంగానైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సమావేశాలకు పిలవడం అంటే సమ్మనింగ్ కానీ, సమావేశాలను నిరవధికంగా వాయిదం ప్రొరోగ్ చేయడం కానీ, మనీ బిల్ని సర్టిఫై చేయడం కానీ, ఇలా వివిధ విధంగా. ఓకే, లేదా మనకి మంత్రిమండలి సలహా మేరకి అసెంబ్లీని రద్దు చేయడం కానీ, అలానే మెంబర్స్ యొక్క డిస్క్వాలిఫికేషన్ కానీ, ఇలాంటి విధంగా మనకి గవర్నర్ యొక్క అసెంబ్లీతోని కొన్ని రకాలైనటువంటి సంబంధాలను కలిగి ఉంటాడు. ఈ సందర్భంలో గవర్నర్ స్పీచ్ అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది ఈ మధ్యలో. గవర్నర్ స్పీచ్, గవర్నర్ సాధారణంగా ఈ యొక్క రెండు సభలను ఉద్దేశించి అంటే స్టేట్ లెజిస్లేచర్ రాష్ట్ర చట్టసభలను ఉద్దేశించి గవర్నర్ స్పీచ్ ఉంటుంది. ఆ స్పీచ్ అనేది ఏ సందర్భాల్లో ఉంటుంది? ఏ సందర్భాల్లో ఉంటే నెంబర్ 1 న్యూలీ ఫార్మ్డ్ అసెంబ్లీ అంటే కొత్తగా ఎప్పుడైతే అసెంబ్లీ ఏర్పడుతుందో ఆ యొక్క అసెంబ్లీ ఏర్పడినప్పుడు కౌన్సిల్ ఉంటే కౌన్సిల్ అండ్ అసెంబ్లీ, కౌన్సిల్ లేకపోతే ఓన్లీ అసెంబ్లీని ఉద్దేశించి గవర్నర్ స్పీచ్ ఉంటుంది. కౌన్సిల్ ఉంటే మాత్రం ఇద్దరు కలిపి ఉంటుంది, అప్పుడు దాన్ని మనం జాయింట్ సెషన్ అంటాం, జాయింట్ సిట్టింగ్ అనం. జాయింట్ సిట్టింగ్ అంటే ఆర్టికల్ 108 అలాంటివి, జాయింట్ సెషన్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ రెండవది ఎప్పుడంటే ఫస్ట్ సెషన్ ఆఫ్ ద ఇయర్, సంవత్సరంలో మొదటి సెషన్. జనరల్గా ఇది మనకి బడ్జెట్ సెషన్ కాబట్టి అంటే జనరల్గా ఉండేది కాబట్టి బడ్జెట్ సెషన్ని ఉద్దేశించి మాట్లాడుతుంటారు. ఓకే, సరే. మరి ఇప్పుడు తమిళనాడుకు సంబంధించింది ఏది? ఇందులో బడ్జెట్ సెషన్కి సంబంధించి. మన తెలంగాణ అసెంబ్లీని ఉద్దేశించి గవర్నర్ స్పీచ్ ఇచ్చింది న్యూలీ ఫార్మ్డ్ అసెంబ్లీ, ఇలా అన్నమాట. మరి ఈ కాంటెక్స్ట్లో ఈ సందర్భంలో గవర్నర్ స్పీచ్ ఇవ్వకపోతే పరిస్థితి ఏంది? యొక్క సభలో ఉన్నటువంటి స్పీకర్ ఆ స్పీచ్ను చదివి వినిపిస్తారు. దాంతోపాటు గవర్నర్కి స్పీచ్ ఇచ్చేది ఎవరు? స్టేట్ ఎగ్జిక్యూటివ్. గవర్నర్కి స్పీచ్ తయారు చేసి ఇచ్చేది ఎవరు? స్టేట్ ఎగ్జిక్యూటివ్ అంటే రాష్ట్ర యొక్క కార్యనిర్వాహక వ్యవస్థ. మరి ఒక స్టేట్ ఎగ్జిక్యూటివ్ ఏదైనా చెప్పినప్పుడు గవర్నర్ దాన్ని చేయకుండా ఉండొచ్చా? కొన్ని సందర్భాల్లో తప్ప గవర్నర్ ఎప్పుడైనా సరే ఈ యొక్క కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏ చెప్తే దాని ప్రకారం చేయాల్సి ఉంటుంది. అంటే ద గవర్నర్ హ్యాస్ టు యాక్ట్ ఆన్ ద ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎయిడ్ అండ్ అడ్వైస్తో పనిచేయాలి. మరి ఇప్పుడు స్పీకర్ ఇలా స్పీచ్ ఇవ్వను అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది అనడం అనేది చాలా యొక్క రాంగ్ థింగ్ అనమాట. ఎందుకంటే మోరల్ గ్రౌండ్స్ పైన ఇవ్వకపోవడం అనేది కాన్స్టిట్యూషన్లో ఎక్కడా లేదు. గవర్నర్ షుడ్ యాక్ట్ ఆన్ ద కాన్స్టిట్యూషనల్ గ్రౌండ్స్. గవర్నర్ మోరల్ గ్రౌండ్స్లో యాక్ట్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ ఇదే స్పీచ్ వేరే బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చుండి అక్కడ ఉన్నటువంటి గవర్నర్ చదవకుండా ఉంటా అంటే కుదరదా? కుదరదు.
మరి మీ ఒపీనియన్ ఏంది? గవర్నర్ ఇలా స్పీచ్ చదవకపోవడం అనేది రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉందా లేదా? ఓకే, దానిపైన మీ ఒపీనియన్ ఏందో చెప్పండి. సరే, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో గతంలో హైకోర్టు ఏమైనా జడ్జిమెంట్లు ఇస్తే కనుక ఏమిచ్చింది, అలానే వివిధ దేశాలలో ఈ యొక్క ప్రెసిడెంట్ స్పీచ్ గురించి యూఎస్ఏలో ఏ విధంగా ఉంది, యూకేలో ఏ విధంగా ఉంది మనం తీసుకుంటాం. బాగా గుర్తుపెట్టుకోండి, స్టేట్లో గవర్నర్ అంటే సెంట్రల్లో ప్రెసిడెంట్, కాబట్టి మనం ప్రెసిడెంట్ స్పీచ్ గురించి మాట్లాడినా కూడా మనకి సేమ్ కాన్సెప్ట్ అనేది కవర్ అవుతుంది అనమాట. సరే, ఈ యొక్క స్పీచ్లో ప్రధానంగా ఏం ఆబ్జెక్టివ్స్ ఉంటాయి? గవర్నర్ స్పీచ్లో కానీ సెంట్రల్లో ప్రెసిడెంట్ స్పీచ్లో కానీ ఆ గవర్నమెంట్ సాధించినటువంటి అచీవ్మెంట్స్ ఏంది, గవర్నమెంట్ నెక్స్ట్ ఏం సాధించబోతుంది, దాంతోపాటు ఆ సెషన్లో కానీ వచ్చే సెషన్లలో గవర్నమెంట్ ఏం చర్చలు తీసుకోబోతుంది, ఇవన్నీ కూడా మనకి ఆ పర్టికులర్ స్పీచ్లో ఉంటాయి. సరే, ఈ స్పీచ్ని గవర్నర్కి ఎవరు తయారు చేసి ఇస్తారని చెప్పాను? స్టేట్ ఎగ్జిక్యూటివ్ అనేది గవర్నర్కి ఇవ్వడం జరుగుతుంది. గవర్నర్ దాన్ని చదవాల్సి ఉంటుంది. ఈ విధంగా గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కానీ ఉభయ సభలను ఉద్దేశించి ఈ యొక్క పార్లమెంట్ను ఉద్దేశించి ప్రెసిడెంట్ ఈ యొక్క స్పీచ్ ఇవ్వడం అనేది మనకి 18th May 1949 మనకి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ దీన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రాజ్యాంగ పరిషత్తు దీన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అంటే అప్పటి నుంచి ఫాలో అవుతున్నామని మీనింగ్. నెక్స్ట్ మనకు ఆర్టికల్ 87 తీసుకున్నా లేదా ఆర్టికల్ 176 తీసుకున్నా ఏమంటుందనంటే మనకి ఆర్టికల్ 87 అనేది ప్రెసిడెంట్ అడ్రసింగ్ ద సిట్టింగ్ ఆఫ్ ద పార్లమెంట్. రెండు సభలను ఉద్దేశించి ప్రెసిడెంట్ ఏ సందర్భంలో, నేను మీకు ఇందాక 2 సందర్భాలు చెప్పాను కదా, ఆ సందర్భాలు అది ప్రెసిడెంట్కి అయితే, అదే గవర్నర్కి సంబంధించి ఆర్టికల్ 176. ఈ 2 సందర్భాలు ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ అది ఆ సంవత్సరంలో కొత్త సెషన్ కాదనుకోండి, లాస్ట్ ఇయర్లో జరిగినటువంటి సెషనే కొత్త సంవత్సరంలో కంటిన్యూ అవుతుంది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు గవర్నర్ స్పీచ్ లేకుండానే చేయొచ్చు. ఓకే, అప్పట్లో మనకి తెలంగాణలో అలా జరిగినటువంటి విషయం గుర్తుండాలి. నెక్స్ట్ ఆర్టికల్ 163, మీకు ఇందాక చెప్పినట్టు గవర్నర్ తన యొక్క కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క అడ్వైస్ ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ గవర్నర్ ఇలా ఇక అసెంబ్లీని అడ్రస్ చేయకపోతే ఏంది అని మీరు డౌట్ రావచ్చు. దీనికి సంబంధించినటువంటి ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఏంటంటే మనకి అందుల్ గఫూర్ హబీబుల్లా వర్సెస్ స్పీకర్ వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ. ఇందులో గవర్నర్ ఈ యొక్క స్పీచ్ని చదవకుండా రిఫ్యూజ్ చేయడానికి వీల్లేదు అని చెప్తూ, ఇది మనకి కాన్స్టిట్యూషనల్ ఇర్రెగ్యులారిటీ అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక ఇర్రెగ్యులర్ విధానం, ఇది ఇల్లీగల్ అని చెప్పలేము. ఎందుకంటే గవర్నర్ పైన న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకోలేము. ఎందుకంటే మీకు గుర్తుండాలి, గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కానీ మనకి ఆర్టికల్ 361 ప్రకారము కొన్ని న్యాయపరమైనటువంటి రక్షణలు కలిగి ఉంటారు. దాంతోపాటు ఆర్టికల్ 212 ప్రకారం ఈ యొక్క స్టేట్ లెజిస్లేచర్ రాష్ట్ర చట్టసభల యొక్క డే టు డే అఫైర్స్ అంటే వారి యొక్క రోజువారీ కార్యక్రమాలలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. కాబట్టి ఈ 2 సందర్భాల్లో ఏవి చూసుకున్నా కూడా మీరు జ్యుడిషియల్ రివ్యూకి చాలా లిమిటెడ్ స్కోప్ ఉంటుంది అనమాట. న్యాయ సమీక్షకి చాలా పరిమితమైనటువంటి అవకాశం ఉంటుంది. మరి జ్యుడిషియల్ రివ్యూ అన్న కాన్సెప్ట్ మనం ఏ కంట్రీ నుంచి తీసుకున్నాం? ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. జ్యుడిషియల్ రివ్యూ అన్న కాన్సెప్ట్ మనం ఏ కంట్రీ నుంచి తీసుకోవడం జరిగింది? ఓకే, అలానే ఇంకో క్వశ్చన్ మీకు, మనం గవర్నర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి గవర్నర్కి ఎక్కువ డిస్క్రిషనరీ పవర్స్ విచక్షణ అధికారాలు ఉంటాయా, లేదా ప్రెసిడెంట్కి ఎక్కువ డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయా, రాష్ట్రపతికి ఎక్కువ విచక్షణ అధికారాలు ఉంటాయా? ఈ రెండిట్లో ఏది కరెక్ట్ పిక్ చేయండి. నెక్స్ట్ యూఎస్లో కానీ యూకేలో కానీ ఇండియాలో కానీ చూసుకున్నట్టయితే కనుక యూఎస్లో ఈ అడ్రస్ని మనం ఏమంటామంటే స్టేట్ ఆఫ్ ద యూనియన్ అంటాం అడ్రస్ని. యూఎస్లో ప్రెసిడెంట్ ఖచ్చితంగా ఆబ్లిగేషన్ అన్నమాట, ఖచ్చితంగా ఈ యొక్క కాంగ్రెస్ అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ని అడ్రస్ చేస్తూ ప్రెసిడెంట్ స్పీచ్ ఇస్తాడు. అందులో ఆ దేశం తీసుకున్నటువంటి చర్యలు ఏంది, వాళ్ళు ఏం సాధించారు అన్న డీటెయిల్స్తోని ఆ యొక్క స్పీచ్ అనేది ఉంటుంది. ప్రెసిడెంట్ ఆ స్పీచ్ని తను చదివైనా వినిపించచ్చు, లేదా దాని యొక్క రిటర్న్ ఫామ్ని యొక్క కాంగ్రెస్కైనా పంపించవచ్చు. నెక్స్ట్ యూకేలో దీన్ని మనం క్వీన్స్ స్పీచ్ అంటాం. క్వీన్స్ స్పీచ్ ఇది పార్లమెంటరీ తరహా విధానంలో ఉంటుంది. ఎందుకంటే మనం యూకే నుంచి తీసుకుందే కదా, మనకి వెస్ట్ మినిస్టర్ మోడలే కదా మొత్తం మనకు ఉంది, అవునా కదా? వెస్ట్ మినిస్టర్ మోడలే మనం తీసుకున్నాం కాబట్టి ఆబ్వియస్గా యూకేలో అంటే మన ప్రెసిడెంట్ స్పీచ్ ఏదైతే ఉందో సేమ్ అది యూకే లైన్లోనే తీసుకోవడం జరిగింది. యూకేలో కూడా సంవత్సరంలో ఒకసారి యూకే క్వీన్ అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ని అడ్రస్ చేయడం జరుగుతుంది. యూకేకి ఇండియాకి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే యూకేలో పార్లమెంట్ అనేది అబ్సల్యూట్ సావరెనిటీ అంటే పార్లమెంట్ని కోర్టు క్వశ్చన్ చేయడానికి వీల్లేదు యూకేలో. మన ఇండియాలో అలా లేదు. ఇండియాలో మనకి పార్లమెంట్కి సావరెనిటీ ఉంది, జ్యుడిషియరీకి సుప్రీమసీ కూడా ఉంది. అంటే న్యాయస్థానం కొన్ని సందర్భాల్లో పార్లమెంట్ని క్వశ్చన్ చేయడానికి వీలు ఉంటుంది, దాన్ని మనం జ్యుడిషియల్ రివ్యూ ద్వారా. అలానే ఇండియా గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఇవి మనకి యూకే, యుఎస్, ఇండియాకి సంబంధించినటువంటివి. మరి ఎస్టర్డేస్ వీడియో క్వశ్చన్, నిన్నటి వీడియో క్వశ్చన్ చూద్దాం మనము. నిన్నటి వీడియోలో మనం అగ్రికల్చర్ ఫార్మింగ్ గురించి మాట్లాడినాం కదా. ఇన్ ద కేస్ ఆఫ్ సీరియల్స్, పల్సెస్ అండ్ ఆయిల్ సీడ్స్
ద ప్రొక్యూర్మెంట్ ఎట్ ఎంఎస్పీ ఈజ్ అన్లిమిటెడ్. ఎంఎస్పీ ప్రొక్యూర్మెంట్ అన్లిమిటెడ్ అంటున్నాం, అన్లిమిటెడ్ కాదు, ఫాల్స్. సెకండ్, ఇన్ ద కేస్ ఆఫ్ సీరియల్స్ అండ్ పల్సెస్ ద ఎంఎస్పీ ఈజ్ ఫిక్స్డ్ ఇన్ ఎనీ స్టేట్ ఎట్ ఎ లెవెల్ టు విచ్ ద మార్కెట్ ప్రైస్ విల్ నెవర్ రైజ్. మార్కెట్ ప్రైస్ టచ్ కానంత ఎంఎస్పీ ఉంటుంది అంటున్నారు. కాదు, ఎంఎస్పీ ఎప్పుడైనా సరే తక్కువ ఉంటుంది. బేస్ ఇవి రెండు స్టేట్మెంట్స్ కూడా రాంగే మనకి. సరే, మరి ఈరోజు క్వశ్చన్ ఏదో చూద్దాం. టుడేస్ క్వశ్చన్ ఇస్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇందులో మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో మెన్షన్ చేయండి ఏంది? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్సా, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీయా, రెసిగ్నేషన్ ఆఫ్ మినిస్టర్సా, ఆఫీస్ ఆఫ్ ద డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్. ఇందులో ఏది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసి లేదు. నెక్స్ట్ మెయిన్స్ క్వశ్చన్, ఎ గవర్నర్ షుడ్ బి డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీ ఇన్ అకార్డెన్స్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలోని స్పిరిట్స్ ప్రకారము ఈ యొక్క గవర్నర్ డ్యూటీని డిశ్చార్జ్ చేయాలి, అంతేకాని కేవలం కేంద్ర ప్రభుత్వం యొక్క ఏజెంట్ లాగా డిశ్చార్జ్ చేయకూడదు. దీనిపైన మీ కమెంట్ ఏంది? ఇది మెయిన్స్ క్వశ్చన్. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాము కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేసినటువంటి అంశాలు ఏంది? మనం డిస్కస్ చేసిన అంశాలు ఏంటంటే తమిళనాడుకు సంబంధించినటువంటి జరిగినటువంటి విధానం ఏంది, అలానే గవర్నర్ యొక్క కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఏంది, గవర్నర్ ఏ సందర్భాల్లో ఈ యొక్క సభను ఉద్దేశించి మాట్లాడతాడు, మాట్లాడకపోతే జరిగే పరిణామం ఏంది, ఇలాంటి విషయాలను కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఓకే, ఇది మనకి ఓవరాల్గా తమిళనాడు గవర్నర్కి సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించి సమగ్రమైన విశ్లేషణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.